సీరియల్ కిల్లర్ ప్రశాంత్ నేర చరిత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వివరాలు రాబట్టేందుకు పోలీస్ కస్టడీకి ప్రశాంత్ను తీసుకున్నారు. నిందితులను 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మాక్లూరు మండలం మదనపల్లికి చేరుకున్నారు పోలీసు, రెవెన్యూ, ఫోరెన్సిక్ అధికారులు. ప్రసాద్ డెడ్ బాడీ వెలికితీసి పంచనామా నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇంకా ప్రసాద్ భార్య రమణి మృతదేహం లభ్యం కాలేదు. రమణి డెడ్ బాడీ కోసం వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. కామారెడ్డి జిల్లాలో 6 హత్యల కేసులో ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. ఆస్తి కోసం ఓ కుటుంబాన్ని హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడిగా ప్రశాంత్ ఉన్నాడు. ఈ కేసులో ప్రశాంత్ తల్లి, 2 కుమారులు, మరో 2 యువకులు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఆస్తి కోసం ఫ్రెండ్ ప్రసాద్ కుటుంబాన్ని ప్రశాంత్ చంపేశాడు. నేరం బయటపడకుండా ఒక్కొక్కరిని ఒక్కో చోట కాల్చి చంపేశాడు ప్రశాంత్. 6గురి హత్యల్లో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. 3 హత్యలు ఒక్కడినే చేశారని ప్రశాంత్ ఒప్పుకున్నాడు. మరో 3 హత్యల్లో ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఫ్రెండ్స్ ప్రసాద్ డెడ్ బాడీని అటవీ ప్రాంతంలో పాతిపెట్టినట్లు చెప్పాడు ప్రశాంత్. ఇక ప్రసాద్ భార్యను సంచిలో కట్టి బాసర బ్రిడ్జిపై నుంచి గోదావరిలో పడేసినట్లు వెల్లడించాడు. ప్రశాంత్ నుంచి 3.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు ప్రసాద్. అప్పు తీర్చాలని అడగడంతో మాక్లూరులోని ఇంటిని తాకట్టు పెట్టి చెల్లిస్తానని చెప్పాడు ప్రశాంత్. 25 లక్షలు విలువ చేసే ఆ ఇంటిని సొంతం చేసుకునేందుకు ప్రశాంత్ ప్లాన్ చేశాడు. తన పేరుతో ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకొని తనకు ఇవ్వాల్సిన డబ్బును తీసుకొని మిగిలిన డబ్బులు ఇవ్వకపోగా ప్రసాద్ కుటుంబం హత్యకు ప్లాన్ చేశాడు. దుర్గానగర్కు చెందిన మరో 2 యువకులతో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. గత నెల 29న మాట్లాడుకుందామని పిలిచి ప్రసాద్ను చంపి అక్కడే పాతి పెట్టాడు నిందితుడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తాడు. సృష్టించిన 6 హత్యలకు సంబంధించి మనం ఇక్కడ ఏదైతే స్పాట్ దగ్గర ఉన్నాం, ప్రసాద్ మృతదేహం ఇది ఇంతవరకు లభ్యం కాలేదు. దానికి సంబంధించి స్పాట్ దగ్గర ఉన్నాం. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాక్లూరు మండలం నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రసాద్ కుటుంబాన్ని హతమార్చాడు ప్రశాంత్. అయితే ఇన్ని రోజులు కూడా గత వారం రోజుల నుండి కూడా పోలీసులు ప్రసాద్కి సంబంధించిన హత్య కేసుకు సంబంధించి 3 రోజుల క్రితం కామారెడ్డి పోలీసులు ఛేదించారు. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. మొదటగా ప్రసాద్, అదేవిధంగా ప్రసాద్ భార్య రమణి, సాన్వికలను హత్య చేశారు. అనంతరం ప్రసాద్ కూతుర్లను కూడా చైత్రిక ఇద్దరిని కూడా హత్య చేసి సోన్ బ్రిడ్జ్లో పడేసినట్లు పోలీసుల నిర్ధారణ వచ్చింది. దీనికి అంతటికి సంబంధించి మరోవైపు ప్రసాద్కు సంబంధించిన 2 చెల్లెలను కూడా ఒకరిని చేగుంట మండలం వడియారం వద్ద బ్రిడ్జుల కింద, అండర్ పాస్ కింద కాల్చి పడేసిన ఘటన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండలం భూంపల్లి గ్రామం వద్ద స్రవంతి అయితే ఎవరైతే ఉన్నారో ప్రసాద్ చిన్న చెల్లెలు, ఆమెను ఆ ప్రాంతంలో హత్య చేసి పడేసిన ఘటనలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సెల్ ఫోన్ టెక్నికల్ ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. అదే కోణంలో కూడా మొత్తంగా ఆ ఒక్క దర్యాప్తుతోనే పూర్తిగా ప్రసాద్ ఏ మర్డర్లు చేశాడు, ప్రశాంత్ ఎక్కడెక్కడ మర్డర్లు చేశారనే కోణంలో పూర్తిగా బయటపడింది. అదే కోణంలో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసులు, ఏదైతే కామారెడ్డి నిజామాబాద్ జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి గత 6 హత్యల కేసులకు సంబంధించి పూర్తిగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. 3 నిందితులను 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు కామారెడ్డి పోలీసులు. ఏదైతే ఎల్లారెడ్డి కోర్టుకు సంబంధించి 3 రోజుల కస్టడీకి ఇచ్చింది నిన్న. అయితే వారందరినీ కూడా ఉదయం కస్టడీ నుండి తీసుకొచ్చి ప్రసాద్ మృతదేహాన్ని ఎక్కడ పాతి పెట్టారనే కోణంలో కూడా వారు ఎంక్వైరీ చేశారు. దీనికి అంతటికి సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ 3 కూడా ప్రసాద్ మృతదేహాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారనే కోణంలో కూడా దాన్ని దర్యాప్తు చేసి ఆ ప్రసాద్ మృతదేహాన్ని పాతిపెట్టిన ప్లేస్కి వచ్చి పోలీసులు అయితే రీకన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. విజువల్స్లో ప్రసాద్ మృతదేహాన్ని ఎక్కడైతే కాల్చి పూడ్చిపెట్టారో హత్య చేసి ఇక్కడైతే ప్రసాద్ను తీసుకొచ్చి మాక్లూరు మండలం మదనపల్లి గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో తీసుకొచ్చి ముందుగా మద్యం తాగించి అతన్ని కట్టెలతో రాడ్లతో కొట్టి చంపి ఆ ప్రాంతంలో పాతి పెట్టారని చెప్పి పోలీసులకు నివేదిక అందించిన నేపథ్యంలో ప్రసాద్తో మృతదేహాన్ని దగ్గరికి ప్రశాంత్తో పాటు మరో 2 నిందితులను కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పోలీసులు అయితే రీకన్స్ట్రక్షన్ చేశారు. ప్రసాద్ మృతదేహాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేసి అక్కడ ప్రసాద్ మృతదేహాన్ని తవ్వి దానికి అంతటికీ పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు, స్థానికంగా ఉండే ఎంఆర్ఓ 3 మధ్యలో పంచనామా నిర్వహించారు మృతదేహానికి. అయితే పంచనామా నిర్వహించిన అనంతరం ఇంకా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరోవైపు ప్రసాద్ భార్య రమణి, సాన్వికల మృతదేహం అయితే లభించలేదు. ఆ మృతదేహాని కోసం బాసర వెళ్తారా లేకపోతే ఎక్కడ పడేస్తారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. బాసర పోలీసులకు అన్నోన్ బాడీలు ఎక్కడైనా దొరికితే కూడా అక్కడ కేసు నమోదు చేసి ఆ రమణి
ఏదైతే ప్రసాద్ భార్య రమణి ఉందో ఆ రమణి మృతదేహాన్ని వెలికి తీసే కూడా ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇంకా ఈ కేసులన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే కామారెడ్డి పోలీసులు కానీ నిజామాబాద్ జిల్లా పోలీసులు కానీ పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఈ ప్రాంతంలో దీనికి అంతటికి సంబంధించి ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో దీనికి అంతటికి సంబంధించి మన ప్రసాద్ మృతదేహంతో పాటు 6గురిని హత్య చేశారు. ఈ 6గురి హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 హత్యలకు సంబంధించి సంచలనం అయితే రేపుతుంది. దీనికి అంతటికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని వెలికి తీశారు, దానికి అంతటికి పోలీసులు రీకన్స్ట్రక్ట్ చేశారు. ఎక్కడ ఏంటిది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ హత్యలకు సంబంధించి ఇంకెవరైనా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఈ హత్యలు ఒక్కడే ఈ ముగ్గురే చేశారా, ఈ 6గురు హత్యలే చేశారా, ఇంకేమైనా హత్యలు ఉన్నాయనే కోణంలో కూడా కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో ఈ కేసును పూర్తిగా లోతుగా పరిశీలించి ఇంకా ఏమైనా హత్యలు చేశారు. ఆ ప్రశాంత్ అనే వ్యక్తి ఈ పూర్తిగా నేర చరిత్ర కలిగి ఉన్న వ్యక్తి రాజకీయ నాయకులు ఎంబట ఎందుకు తిరిగాడు, దానికి అంతటికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు చేస్తారనే అంశాన్ని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో.